ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, లోకంలో మనుషులు సుగంధ ద్రవ్యాల సువాసనలను, పుట్టినరోజుల ఆనందాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. కానీ దేవుని వాక్యం అంతకంటే అత్యంత విలువైన 2 గంభీరమైన సత్యాలను మనకు బోధిస్తుంది. ఈ లోకంలో మనుషులు జీవించే విధానం గురించి, వారి జీవితపు అంతిమ సత్యం గురించి దేవుని వాక్యం ఇక్కడ ఎంతో లోతైన పాఠాన్ని నేర్పుతుంది. మొదటిగా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ఉంది. ఇక్కడ సుగంధ తైలము అనేది అత్యంత ఖరీదైన పరిమళాన్నిచ్చే సువాసన గల నూనెను సూచిస్తుంది. లోకంలో ధనవంతులు దానిని ఇష్టపడవచ్చు, కానీ ఒక మనిషి సంపాదించుకునే ఆస్తుల కంటే, ధనం కంటే, సమాజంలో తాను బ్రతికిన కాలంలో సంపాదించుకున్న మంచి పేరు ఎంతో శ్రేష్టమైనది. మనిషి కీర్తి అతని నడవడిక ద్వారా వస్తుంది. డబ్బు శాశ్వతం కాదు, గాని మంచి పేరు తరతరాలు నిలుస్తుంది. ఉదాహరణకు, సమూయేలు ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా మరియు న్యాయాధిపతిగా సుదీర్ఘకాలం సేవ చేశాడు. ఆయన తన జీవిత కాలం అంతా ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, ఎవరిని అనగదొక్కకుండా, పూర్తి నిజాయితీగా, నిర్మలమైన మనసుతో పరిపాలన చేశాడు. పదవి దిగిపోయే సమయంలో ప్రజలందరి ముందు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు. ఫలితం, ప్రజలందరూ ఆయనను ఒక గొప్ప నీతిమంతుడిగా, దేవుని జనుల కొరకు నిరంతరం ప్రార్థించే ప్రవక్తగా ఎప్పటికీ గుర్తించుకున్నారు. అలాగే యొప్పే పట్టణంలో జీవించిన ఒక సాధారణ శిష్యురాలు తబిత. ఆమెకు పెద్దగా అధికారాలు లేవు, కోట్లాది రూపాయల ధనమూ లేదు. కానీ ఆమె ఎల్లప్పుడూ పేదలకు దాన ధర్మాలు చేస్తూ, దిక్కులేని వారికి, విధవరాళ్లకు బట్టలు కుట్టిస్తూ మంచి కార్యాలు చేసేది. ఆమె ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ బోరున విలపించారు. ఆమె చేసిన నిస్వార్థ సేవలే ఆమెకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ఆమె చూపిన ప్రేమ కారణంగా దేవుడు పేతురు ద్వారా ఆమెను తిరిగి బ్రతికించాడు. ప్రియులారా, బైబిల్ బోధించే ఈ సత్యం ప్రకారం ఖరీదైన సుగంధ తైలాలు మనిషికి తాత్కాలికమైన సుఖాన్ని, భౌతికమైన ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలవు. అవేవి మనిషి మరణం తర్వాత శాశ్వతంగా నిలిచిపోవు. కానీ సమూయేలు లాంటి గొప్ప నాయకులు చూపిన నిజాయితీ, నిష్కపటమైన పరిపాలన, అలాగే తబిత లాంటి సాధారణ వ్యక్తులు చేసిన నిస్వార్థమైన దాన ధర్మాలు, తోటి వారి పట్ల చూపిన ప్రేమ మనిషికి ఎప్పటికీ చెరగని మంచి పేరును తెచ్చిపెడతాయి. అందువల్ల భౌతిక సంపదలను కూడబెట్టుకోవడం కంటే, దేవుని దృష్టిలోనూ నలుగురి దృష్టిలోనూ నీతిగా, నిజాయితీగా, పరోపకార బుద్ధితో జీవిస్తూ మంచి పేరును సంపాదించుకోవడమే మనిషి జీవితంలో అత్యంత విలువైన మరియు శాశ్వతమైన ఆస్తి. రెండవదిగా, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఉంది. ఈ మాట వినడానికి కొంచెం భయంగా లేదా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఒక మనిషి పుట్టినప్పుడు లోకం సంతోషిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని గడిపాడు అనేది ఎవరికీ తెలియదు. అదే ఒక నీతిమంతుడు తన జీవితకాలమంతా దేవుని భయభక్తులలో, యథార్థతలో బ్రతికి తన గమ్యాన్ని ముగించిన మరణదినం తాను సాధించిన విజయాన్ని, దేవునితో తాను పొందిన నిత్య సమాధానాన్ని సూచిస్తుంది. జీవితాన్ని ఎలా ముగించామనేదే ముఖ్యం. దేవుని మార్గంలో నడిచి సార్థకమైన జీవితాన్ని పూర్తి చేసిన వారికే ఆ అంతిమ ముగింపు నిజమైన ఆశీర్వాదం. ఉదాహరణకు, పౌలు తన జీవిత కాలమంతా సువార్త కొరకు ఎన్నో శ్రమలు, హింసలు, బంధకాలను ఎదుర్కొన్నాడు. ఆయన తన జీవితం ముగింపు దశకు చేరుకున్నప్పుడు భయపడలేదు. అప్పుడు ఆయన పలికిన మాటలు ఈ సత్యానికి నిలువెత్తు రూపం. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. ఆయన పుట్టినరోజు కంటే ఆయన ముగించిన ఆ మరణ దినం ఆయనకు పరలోకంలో శాశ్వత కిరీటాన్ని తెచ్చిపెట్టింది. అలాగే స్టెఫను దేవుని కృపతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతాలు చేస్తూ ధైర్యంగా సువార్త ప్రకటించాడు. దానివల్ల యూదులు ఆయనపై కక్ష కట్టి రాళ్లతో కొట్టి చంపారు. ఆయన చనిపోతున్న చివరి క్షణాలలో కూడా భయపడలేదు. పైగా తనను చంపుతున్న వారి క్షమాపణ కొరకు ప్రార్థించాడు. బైబిల్ ప్రకారం ఆయన మరణిస్తున్నప్పుడు ఆకాశం తెరుచుకోవడం ఆయన చూశాడు. ఆయన భౌతిక జననం కంటే దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆ మరణ దినమే ఆయనకు అమరత్వాన్ని, పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన ఉండే మహోన్నత స్థానాన్ని సంపాదించి పెట్టింది. ప్రియులారా, బైబిల్ బోధించే ఈ అద్భుతమైన సత్యం ప్రకారం మనిషి భౌతికంగా జన్మించిన దినం కంటే తన జీవిత గమ్యాన్ని దేవునిలో పూర్తిగా ముగించిన మరణ దినమే ఎంతో శ్రేష్టమైనది. పుట్టుకతో ఎవరు గొప్పవారు కారు, కానీ తమ జీవిత గమ్యాన్ని ముగించేటప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడడమే అసలైన విజయం. అందువల్ల ఈ లోకంలో ఎలా జీవించామో, మన జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఎలా ముగించాము అనేదే ముఖ్యం. నమ్మకంగా జీవించి దేవుని మార్గంలో తమ జీవితాన్ని ముగించే ప్రతి ఒక్కరికి ఆ అంతిమ ముగింపు నిజమైన ఆశీర్వాదకరమైన నిత్య జీవితం. సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఎంతో అమూల్యమైనది. ఈ లోకంలో మనం కూడబెట్టుకునే ఖరీదైన వస్తువులు, సుగంధ ద్రవ్యాలు లేదా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు కేవలం తాత్కాలికమైనవే. అవేవి మన మరణం తర్వాత మనతో రావు. కానీ
మంచి పేరు, మంచి ముగింపు చాలా ముఖ్యం. కాబట్టి ఈ క్షణంలో మనం ఎలా జీవిస్తున్నాము, మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, దేవుని దృష్టిలో యథార్థంగా మన గమ్యాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు మనందరికీ అటువంటి నీతియుక్తమైన జీవితాన్ని, శాశ్వతమైన మంచి పేరును అనుగ్రహించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని, మనిషి కీర్తి అతని నడవడిక ద్వారా వస్తుందని, డబ్బు శాశ్వతం కాదు కానీ మంచి పేరు తరతరాలు నిలుస్తుందని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, భౌతిక సంపదలను కూడబెట్టుకోవడం కంటే నీ దృష్టిలోనూ నలుగురి దృష్టిలోనూ నీతిగా, నిజాయితీగా, పరోపకార బుద్ధితో జీవిస్తూ మంచి పేరును సంపాదించుకోవడమే మనిషి జీవితంలో అత్యంత విలువైన మరియు శాశ్వతమైన ఆస్తి గనుక సమయలు మరియు తబితల వలె నిస్వార్థమైన సేవలు చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతికే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, ఈ లోకంలో ఎలా జీవించాము, మా జీవితాన్ని నీ మహిమ కొరకు ఎలా ముగించాము అనేది ముఖ్యం గనుక సమయలు మరియు తబితల వలె నిస్వార్థమైన సేవలు చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతికే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, ఈ లోకంలో ఎలా జీవించాము, మా జీవితాన్ని నీ మహిమ కొరకు ఎలా ముగించాము అనేది ముఖ్యం గనుక పౌలు మరియు స్టెఫనుల వలె మా జీవిత పరుగును నమ్మకంగా ముగించి నీ సముఖంలో నిత్య కిరీటాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ దృష్టిలోనూ నలుగురి దృష్టిలోనూ మంచి పేరును, యథార్థమైన నడవడికను అనుగ్రహించి వారి అంతిమ ముగింపును నీ నామమునకు మహిమ తెచ్చేలా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.